మ్యాంగో తురుము పచ్చడి. ఓ వావ్, సో సీజనల్ ఫ్రూట్స్ తో చేసుకోవాలి అని పల్లవి చెప్తూ ఉంటది. సో మామిడి తురుము పచ్చడి. వావ్. సో పచ్చళ్ళు చాలా ఇష్టం అందరికి, బట్ సమ్మర్ లో చాలా మంది దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం ఇన్స్టెంట్ గా దట్టు సీజనల్ ఫ్రూట్ తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం. అవునండి, ఇన్స్టెంట్ గా జస్ట్ ఒక 10 minutes లో అయిపోతుంది. సూపర్. మా ఇంగ్రీడియంట్స్ అన్ని సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం. డెఫినెట్ గా. ఫస్ట్ మనం మెంతులు రోస్ట్ చేసాం. ఓకే, 1 by 1 రోస్ట్ అవుతుంటుంది. హాఫ్ రోస్ట్ కాగానే మనం ఆవాలు కూడా వేసేయచ్చు దాంట్లో. నో ప్రాబ్లం. కొంచెం ఒక 1 minute. సో ఇంకా హాబీస్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు? ఇదే సరిపోతుందండి నాకు. బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, డిజైన్స్ ఏం చేయాలి, కస్టమర్స్ కి ఎలా ఇవ్వాలి అనేది చాలా చూస్తుంటాను. నా ఓన్ డిజైన్స్ కూడా చేస్తుంటాను. ఓ వావ్. డిజైనర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా డిజైన్ చేసి ఇస్తారు, అవి చేసుకుంటాను. ఇంకా సో ఆన్లైన్ లో చేస్తున్నారా ప్రస్తుతం? లేదు, డైరెక్ట్ ఉంది. నాకు వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ ఉంది. ఎలా పాసిబుల్, ఎలా ఉంటే కస్టమర్ కి అలా సర్వీస్ ఉంటుంది. సూపర్. యా, నెక్స్ట్ కొద్దిగా రోస్ట్ అయిపోయి కొంచెం ఇప్పుడు ఇది వేసేయచ్చు. ఇప్పుడు అంత వేసాం కదా, అంత వేయకుండా కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే. మెయిన్ థింగ్ ఇదేనండి, దీంట్లో స్మెల్ వస్తుంది పౌడర్ చాలా. ఇప్పుడు మనం రోస్ట్ చేస్తాం కదా, అప్పుడు వేసేటప్పుడు చాలా బాగుంటుంది స్మెల్. ఎప్పుడైనా మెయిన్ అన్నమాట. దాంతో చెప్పొచ్చు ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది. డెఫినెట్లీ. సో ఎక్కువ ఇష్టంగా చేసే వంట ఏదంటే వెజ్ నాన్ వెజ్? మేము నాన్ వెజ్ అస్సలే తినాం. వెజిటేరియన్. ప్యూర్ వెజ్ అండి. చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. మార్నింగ్ లేసి నుండి ఉంటాయి నాకు, డీటాక్స్ వాటర్ నుండి ఉంటాయి మాకు. అంటే సాలిడ్ కాకుండా ఎక్కువ ఇంపార్టెన్స్ లిక్విడ్స్ కి ఇస్తాము. సో మార్నింగ్ లేసి నుంచి లిక్విడ్స్ 11 వరకు లిక్విడ్స్ తోనే ఉంటాను నేను మాత్రం. వావ్, సూపర్. యా, ఇదైతే రోస్ట్ అయిపోయింది. ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఇది పౌడర్ చేయాలి కాబట్టి డైరెక్ట్ దీంట్లోకి. సో ఇదైతే పౌడర్ చేయాలి. ఇప్పుడు ఇది పౌడర్, స్మూత్ పౌడర్ చేసేస్తాం. ఓకే. పౌడర్ రెడీయా? సో పర్ఫెక్ట్ గా మిక్సీ పట్టేసాము. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మ్యాంగో తురుము చేయాలండి. ఇదే మెయిన్ కదా. యా. యాక్చువల్గా పీసెస్తో కూడా చేస్తారు కదండి, ఇదేమో కొంచెం వెరైటీగా ఉంటుంది. సో మెయిన్గా పచ్చడిలో ఇది ఒక్కటే కొంచెం టైం టేకింగ్ అనమాట, అంతే. ఓకే. అంటే ఇప్పుడు ముక్కలు కట్ చేసే లోపు ఇది సేమ్ అండి. దాంట్లో ఇంకా ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, లోపల పీచు ఉంటుంది కదా, అలా పోయి వచ్చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా తురిమేసుకున్నాము. అయిపోయిందండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం ఇది ఒకటి బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ఓకే, సో చక్కగా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కారం వేసేస్తాను. ఓకే, దీనికి సరిపడా వేయొచ్చు, అంతేం ఉండదు. సో కొంచెం పచ్చడి అంటున్నాం కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంకొకటి పులుపు ఉంటుంది కదా, దాని కంపెన్సేషన్ కోసం. అలా అని. ఇప్పుడు మనం వేసే ఉప్పుని బట్టి కూడా ఫుల్ టేస్ట్ చేంజ్ అవుతుంది. డెఫినెట్లీ. అసలు ఉప్పు లేకుండా మనం ఏది రెసిపీ ఎంచుకోలేము అసలు. ఇప్పుడు నేను ఇది మిక్స్ చేసేస్తాను. ఇందాక గ్రైండ్ చేస్తాం కదా, ఇది కూడా కొంచెం వేయాలి. సో ఇది మాత్రం కొద్దిగా క్వాంటిటీ చూసుకుంటూ వేయాలి, ఎందుకంటే మెంతులు కదా ఎక్కువ చేదు ఉంటుంది, బాగోదు. ఆవ పొడి అంటే వేయొచ్చు, మెంతి పొడి అంటే కొంచెం చూసి వేయాలి, అది టేస్ట్ కోసం కాబట్టి. ఓకే, జస్ట్ అరోమా. అన్నిట్లో ఎక్కువ తినలేము కదా. సో చాలా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. అండ్ తురిమినాం కాబట్టి ఇంకొంచెం బాగా పడుతుంది అది మొత్తం మనం ఏదైతే ప్రిపేర్ చేసామో పౌడర్స్ అన్ని. అవునవును. ఓకే అండి,
సో ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసేయండి. సో నూనె వేడైంది, వేడైపోయింది కదా. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసేయాలి అండ్ కరివేపాకు. ఫినిష్. నెక్స్ట్ చిల్లీస్, రెడ్ చిల్లీస్. ఇది కూడా కొంచెం స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాను. ఇప్పుడు వెల్లుల్లి వేద్దామండి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి, దాంట్లో ఊరిపోతాయి అవి. ఓకే మంచిగా గారు. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. షిఫ్ట్ చేసేయండి. ఓకే. కొంచెం మిక్స్ చేసేస్తాను. ఓకే. సో చాలా ఇన్స్టెంట్ అండి, ఈజీగా మనము టేబుల్ పైన కూర్చొని కూడా రెడీ చేసుకోవచ్చు, ఏం లేదు. అండ్ టేస్ట్ 3-4 days కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. ఓకే, తినొచ్చు. రెడీ అండి. ఓకే. సో మనం జస్ట్ అట్లా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే. పోపు కూడా అలా గార్నిషింగ్ చేస్తాం. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? మ్యాంగో తురుము పచ్చడి రెడీ. ఓకే. సో నోరూరించే మామిడి తురుము పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడి తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు 2, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. మామిడి తురుము పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మెంతులు, ఆవాలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ తురుము, కారం, ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న ఆవమెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడి తురుము పచ్చడి రెడీ.